అందరికీ నమస్కారము. ఈ కాలంలో మనము షుగర్ అని బీపీ అని చెప్పేసి ఒక్క పూటనే అన్నం తిని 2 పూట టిఫిన్ అయితే తింటున్నాం కదా. అలా టిఫిన్ చేసుకునేటప్పుడు మనం చపాతీ చేస్తే చాలా తొందరగా చేసుకుంటే కూర ఏదని ఆలోచన చేస్తాము. అలాగైతే ఇలా టమాటా చట్నీ అయితే 5 నిమిషాలలో చాలా తక్కువ నూనె వేసి అయితే చేయండి. ఈ చట్నీ చపాతీలకే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మా పిల్లలకి మా ఇంట్లో అందరికి చాలా ఇష్టము. మేము ఎప్పుడు ఇలా చేసుకుంటుంటాము. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చాలా తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు. అయితే ఇక్కడ టమాటాలు ఒక 6 టమాటాలు మేము తీసుకొని కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకున్నాము. ఈ చట్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకుంటేనే బాగుంటుంది. మనం రోట్లో నూరితే సరిగ్గా మెదగదు. ఇప్పుడు చట్నీకి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత నేను తీసుకున్న టమాటాలకి 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఎక్కువ తినేటట్టుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 10 ఎల్లిపాయలు మేము వేసుకొని టీ గ్లాస్తో సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్సీ తిప్పుకున్నాము. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. చాలా తక్కువ నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసిన తర్వాత ఇందులోకి ఒక 5-6 ఎల్లిపాయలు ఇలా నలగొట్టేసుకోవాలి. అలాగే 2 వట్టిమిరపకాయలు, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇంట్లో ఎక్కువ పనింది లేదంటే కూరగాయలు లేదు అన్నప్పుడు ఇలా అయితే చేసుకోండి. చట్నీ చాలా తొందరగా చేసుకోవచ్చు. చపాతీలకి చాలా బాగుంటుంది. ఇలా తాలింపు మంచి కలర్ వచ్చినాక మనం ముందే ఆడించుకున్నాం కదా చట్నీ ఇందులోకి వేసి ఎక్కువసేపు ఉడికినేయకుండా 1 నిమిషం పాటు కలపెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ తాలింపులోకి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికిస్తే అంత రుచి ఉండదు. ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ చట్నీకి రుచి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి. మీకు కూడా నచ్చుతుంది చపాతీలోకి ఈ చట్నీ. మా ఇంట్లో అయితే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువ పని లేదంటే కూరగాయలు లేవన్నా ఇలా చేస్తుంటాను. మా పిల్లలు రోజు చేసి పెట్టినా తింటారు. కాకపోతే నేనే చెయ్యను. రోజు అదేనా నాకు కూడా తినబుద్ది కాదన్నట్టుగా వాళ్ళు అడిగినా చెయ్యను. ఎప్పుడోసారి అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి చూసినారంటే చపాతీలోకి మీకు నచ్చుతుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారు. అంటే టమాటా చట్నీ అయితే రెడీ. చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. 5 నిమిషాలలో తక్కువ నూనె వేసి ఇలా తాలింపు వేసుకొని చపాతీ చేసుకొని తినండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమే నేను చాలాసార్లు అయితే చెప్పాను చాలా బాగుంటుందని. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు కూడా ఇలా టమాటా చట్నీ అయితే చేసుకోండి. అలాగే టమాటా చట్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.